ఈ వీడియో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్లో పార్ట్ 3 వీడియో. ఈ వీడియోలో మనం సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ కంటిన్యూస్ బాడీస్ గురించి మాట్లాడతాం. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, దాని ద్వారా మీరు చూడొచ్చు. నా పేరు శివకుమార్. లెట్స్ స్టార్ట్. మనం ప్రీవియస్ వీడియో పార్ట్ 2 వీడియోలో మనం మెథడ్స్ టు లొకేట్ సెంటర్ ఆఫ్ మాస్ గురించి నేర్చుకున్నాం. ఆ వీడియో చూడకపోతే నేను ఇక్కడ ఐకార్డ్లో వదిలేస్తాను, లేదా డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని నుంచి మీరు చూడొచ్చు. ఆ వీడియోలో మనం మెథడ్ ఆఫ్ సిమెట్రీ, మెథడ్ ఆఫ్ డికంపోజిషన్, అలాగే మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడుకున్నాం. మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ యూజ్ చేసి ఒక యూనిఫామ్ రాడ్కి అలాగే ఒక నాన్ యూనిఫామ్ రాడ్కి కూడా సెంటర్ ఆఫ్ మాస్ ఎలా కనుక్కోవాలి అని నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం అలాగే కంటిన్యూస్ బాడీస్కి సెంటర్ ఆఫ్ మాస్ డిఫరెంట్ కంటిన్యూస్ బాడీస్ లైక్ సెమీ సర్క్యులర్ రింగ్, అలాగే సెమీ సర్క్యులర్ డిస్క్, ఇటువంటి బాడీస్కి ఏ విధంగా సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలి యూజింగ్ మెథడ్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనేది చూద్దాం. ఫైండింగ్ సెంటర్ ఆఫ్ మాస్ ఫర్ సెమీ సర్క్యులర్ రింగ్. సో ఇక్కడ బాగా చూడాలి, సెమీ సర్క్యులర్ రింగ్కి కనుక్కునే పద్ధతి నేర్చుకుంటే మిగతా అన్నిటికీ అదే పద్ధతి. సో ఒకటేసారి నీకు అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో పద్ధతి నేర్చుకోవాలి ఇక్కడ, రైట్. ఇంటిగ్రేషన్ మెథడ్తో అప్లై చేయాలి. సో ఇంటిగ్రేషన్ మెథడ్కి ఫార్ములా ఏంటి? XCM ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ XdM బై ఇంటిగ్రల్ DM. దీని గురించి మనం లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం కాబట్టి లాస్ట్ వీడియో కంపల్సరీ చూడాలి. ఒక రింగ్ అన్నాం అనుకో, సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడంటే సెంటర్లో చెప్పేస్తాం, కానీ ఇదేమంటున్నాడు? సెమీ సర్క్యులర్ రింగ్ అంటున్నాడు. అంటే సెమీ సర్క్యులర్ రింగ్ అంటే ఇలా ఉంటుంది, అవునా? సెమీ సర్క్యులర్ రింగ్ ఇక్కడ ఎక్కడో సెంటర్ ఉంది అనుకుందాం, ఇది సెంటర్ నుంచి ఇక్కడికి రేడియస్ R ఉంది, ఫైన్ ఎనఫ్. ఈ సెమీ సర్క్యులర్ రింగ్కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది అని అర్థమవుతుందా? అప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలి, ఇంటిగ్రేషన్ మెథడ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏదైనా బాడీ ఉందంటే ముందు సిమెట్రీ అప్లై చేయి. సిమెట్రీ అప్లై చేస్తే చూడండి, ఇది y యాక్సిస్ అని తీసుకో, సెంటర్ ఆరిజిన్ అని తీసుకో, ఇది y యాక్సిస్, సెంటర్ ఆరిజిన్. కాబట్టి కంపల్సరీ ఈ సిమెట్రీ ప్రకారం సెంటర్ ఆఫ్ మాస్ ఈ లైన్ మీదే ఉండాలి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ మధ్యలో ఎక్కడో ఉండాలి అని అర్థమైపోతుంది. సెంటర్ ఆఫ్ మాస్ ఈ లైన్ మీద ఉండాలి, ఎందుకంటే ఇటు ఒకలాగే ఉంది కాబట్టి సిమెట్రీ ప్రకారం ఈ మధ్యలో ఉండాలి సెంటర్ ఆఫ్ మాస్. వెయిటెడ్ యావరేజ్ ఈ లైన్ మీద ఉండాలి, మాసెస్ వెయిటెడ్ యావరేజ్ అని మనకు అర్థమవుతుంది. సో XCM వాల్యూ ఏమైపోయింది? ఇది ఆరిజిన్ అయితే 0. సో ఆల్రెడీ XCM ఈజ్ సార్ట్ అవుట్. XCM వచ్చేసినట్టే మనకు సిమెట్రీ ప్రకారం ఈ లైన్ మీద ఉంది అన్నామంటే XCM ఎంత? 0. సో XCMతో మనకు పని లేదు. మనం ఎవరిని తెలుసుకోవాలి? మనం YCM అంటే y యాక్సిస్ మీద ఎక్కడ ఉంది అది తెలుసుకోవాలి. సో YCM ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ YdM బై ఇంటిగ్రల్ DM. అది. సో XCMతో పని లేదు కూడా తీసేద్దాం ఉండండి. అది అయిపోయింది ఆల్రెడీ 0. ఆల్రెడీ ఆ లైన్ మీద ఉంటుంది అని మనకు అర్థమైపోయింది. సో దాంతో మనకి పని లేదు, YCM తెలిస్తే. ఇప్పుడు చూడండి, పద్ధతి తెలుసుకోవాలి. మనకి ఏదైనా ఒక బాడీ ఉంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? DM తీసుకోవాలి, స్మాల్ ఎలిమెంట్ తీసుకోవాలి. సో ఐ టేక్ స్మాల్ ఎలిమెంట్ హియర్, దిస్ ఈజ్ మై DM. కొంచెం పెద్దగా తీసుకున్నాను కానీ చాలా స్మాల్ ఎలిమెంట్ అనమాట. ఆ స్మాల్ ఎలిమెంట్ ఎక్కడ ఉంది అంటే ఆ స్మాల్ ఎలిమెంట్ X యాక్సిస్తో 5 యాంగిల్ చేస్తున్నాను. ఎక్కడ ఉంది? X యాక్సిస్తో 5 యాంగిల్ చేస్తుంది. ఇక్కడ DM ఉంటే 5 యాక్సిస్, ఇక్కడ DM ఉందనుకోండి, 5 ఎంత? 0. ఇలా వెళ్తా 5 ఏముంది? పెరుగుతుంది. ఇక్కడ DM ఉందనుకో, 5 ఎంత? 90 డిగ్రీస్. ఇక్కడ DM ఉంటే 5 ఎంత? 180 డిగ్రీస్. అర్థమవుతుందా? సో DM వెళ్ళే కొద్ది 5 ఏమవుతుంది? మారిపోతూ ఉంటుంది. ఎక్కడి నుంచి అక్కడికి? 0 నుంచి 180 డిగ్రీస్ దాకా. అర్థమవుతుందా? సో ఆ విధంగా DM ఎక్కడ ఉందో చెప్పచ్చు. మరి ఎంత విడ్త్ ఉంది అంటే ఇదిగో చూడండి, D5 విడ్త్ ఉంది. ఎంత విడ్త్ ఉంది? D5 విడ్త్ ఉంది అంట, రైట్. సో DM గురించి మనకు తెలిసింది. నెక్స్ట్ y గురించి తెలియాలి. y అంటే ఏంటి? DM యొక్క y కోఆర్డినేట్. DM యొక్క y కోఆర్డినేట్ అంటే ఇది చూడండి, ఇది DM కదా. సో y కోఆర్డినేట్ అంటే ఇదినా, ఇది y కోఆర్డినేట్. ఇది ఆరిజిన్ అనుకున్నాం కదా, సెంటర్ ఈజ్ యువర్ ఆరిజిన్. ఓకేనా? ఇక్కడ O అని రాస్తాను, ఆరిజిన్. సో ఇక్కడ నుంచి ఇంత హైట్లో, y హైట్లో ఉంది. సో y కోఆర్డినేట్ అంటే y అనమాట. y వేరీస్ ఫ్రమ్ 0 టు R. y అనేది వాల్యూ 0 నుంచి క్యాపిటల్ R దాకా ఉంటుంది. క్లియర్? సో ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి. DM మారుతూ ఉంటే 5 మారుతుంది, y మారుతుంది. కానీ ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనకి ఏదో ఒక్క వేరియబుల్లే ఉండాలి. కాబట్టి yని ఫైల్లోకి మార్చుకుంటా. ఏమంటున్నాను? yని ఫైల్లోకి మార్చుకుంటా అంటున్నాను. అర్థమైందా? చూడండి ఎలా మార్చుకోవాలో. ఇది D5 పక్కన, ఇది 5 అయితే ఇది కూడా ఎంత అవుతుంది? ఇది కూడా 5. ఎందుకంటే నాకు ఈ ట్రయాంగిల్ కావాలి y కోసం. మరి ఇది ఎంతది? ఇది లెంత్ ఎంతది? రేడియస్ కదా. రేడియస్ అంటే ఇది ఎంతది? క్యాపిటల్ R. అర్థమైందా? రైట్. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఈ ట్రయాంగిల్ తీసుకుంటే అప్లై sin5. ఎందుకు sin5 అప్లై చేస్తున్నాను? ఆపోజిట్ సైడ్. 5కి ఆపోజిట్ ఎవరు? y. హైపోటెన్యూస్ ఎవరు? R. సో y ఈజ్ ఈక్వల్స్ టు ఏమైంది? R sin5. అంటే
వై కూడా మనకి ఫైల్లో వచ్చేసింది. సో ఏదో ఒక వేరియబుల్లోనే ఉండాలి మొత్తం ఇంటిగ్రేషన్ అంతా, అందుకు ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఒక దాంట్లోకి మార్చుకున్నాం. పద్ధతి అర్థమైందా? రైట్. ఇప్పుడు ఇది తీసుకెళ్ళి అందులో పెట్టి ఇంటిగ్రేషన్ చేసేద్దాం. రైట్. వైసిఎం ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ వై అంటే ఆర్ సైన్ ఫై. ఓకే, మరి డిఎం అంటే ఏంటి? డిఎం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ మాస్ క్యాపిటల్ ఎం అనుకో, టోటల్ మాస్ ఆఫ్ ది రింగ్ ఎంత? క్యాపిటల్ ఎం. టోటల్ మాస్ ఆఫ్ ది రింగ్ క్యాపిటల్ ఎం అయితే వాట్ ఈజ్ డిఎం? డిఎం విడ్త్ ఎంత? d5. అవునా? మొత్తం ఫై యాంగిల్ ఎంత? పై. మొత్తం ఎంత యాంగిల్ ఉంది? పై యాంగిల్ ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పై యాంగిల్ ఉంది. అవునా? సో పర్ యూనిట్ యాంగిల్ ఎంత మాస్ అంటే ఏం చెప్తావు? m/π. పర్ యూనిట్ యాంగిల్ ఎంత? m/π. ఇక్కడ నుంచి ఇక్కడికి పై యాంగిల్ ఉంది కాబట్టి పర్ యూనిట్ యాంగిల్ m/π. అలా నీకు ఎంత యాంగిల్లో కావాలి? డిఎం d5 యాంగిల్లో కావాలి కాబట్టి ఇది. సో వాట్ ఈస్ డిఎం ఫార్ములా? m/π ఇంటూ d5. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పై యాంగిల్లో మాస్ m ఉంది, d5లో నీకు మాస్ కావాలి కాబట్టి m/π ఇంటూ d5. సో అది కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే m/π ఇంటూ d5. మరి 5 వేరీస్ ఫ్రమ్ వే టు వేర్? 0 to π బై టోటల్ మాస్ ఎంత? క్యాపిటల్ ఎం తీసేసుకోవచ్చు. ఇంటిగ్రల్ డిఎం ఈ మొక్కలన్నీ కలిపేస్తే ఏమొస్తుంది నీకు? ఎం వస్తుంది, క్యాపిటల్ ఎం వస్తుంది. సో క్యాపిటల్ ఎం అని తీసుకో. క్యాపిటల్ ఎం క్యాన్సిల్. క్యాపిటల్ ఎం క్యాన్సిల్. వైసిఎం ఈజ్ ఈక్వల్స్ టు 1/π r/π బయటకు వచ్చేస్తుంది. ఆర్ కాన్స్టెంట్, పై కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తుంది. వాట్ ఈజ్ ఇంటిగ్రల్ సైన్ ఫై? ఇంటిగ్రల్ సైన్ ఫై ఈజ్ మైనస్ కాస్ ఫై. మైనస్ కాస్ ఫై వేరీస్ ఫ్రమ్ 0 to π. Got it? Right. y centimeters is equals to minus r/π. మైనస్ బయటకు తీసుకొచ్చేసాను. cos π మైనస్ cos 0. cos π ఎంత? -1. cos 0 1. సో దిస్ ఈజ్ -1 -1 అంటే ఎంత వస్తుంది చూడండి? -2 వస్తుంది. మైనస్ మైనస్ ప్లస్. అర్థమైందా? సో ఈ బ్రాకెట్లో చూడండి -1 1 -2 వస్తుంది. మైనస్ మైనస్ ఎంత? ప్లస్. సో వాట్ ఈస్ వైసిఎం వాల్యూ? వైసిఎం వాల్యూ ఈజ్ 2r/π. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫర్ సెమీ సర్క్యులర్ రింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గీస్తున్నాను చూడండి. ఫర్ ఏ సెమీ సర్క్యులర్ రింగ్ సరిపోవట్లేదా? ఫర్ ఏ సెమీ సర్క్యులర్ రింగ్ సెంటర్ ఆఫ్ మాస్ ఎంత హైట్లో ఉంటుందమ్మా? ఒకవేళ r ఇస్ ద రేడియస్ అయితే ఎంత హైట్లో ఉంటుంది? 2r/π హైట్లో సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. 2r/π హైట్లో సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది. సో వైసిఎం 2r/π అంటే ఏంటి? 2r/π హైట్లో మనకి సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది అని అర్థం. అదైనా నోట్ చేసుకోండి. సెమీ సర్క్యులర్ డిస్క్ కనుక్కోవాలి. మనం ఆల్రెడీ సెమీ సర్క్యులర్ రింగ్కి తెలుసుకున్నాం. సెమీ సర్క్యులర్ రింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెమీ సర్క్యులర్ రింగ్ ఉంది, రేడియస్ r ఉంది. వాట్ ఈజ్ వైసిఎం ఆఫ్ దిస్ అంటే ఏం చెప్తావు? 2r/π. గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. దాన్ని యూజ్ చేసి ఇప్పుడు సర్క్యులర్ డిస్క్ కనుక్కుందాం. డిస్క్కి రింగ్కి తేడా ఏంటి? డిస్క్కి మొత్తం అంతా మాస్ ఉంటుంది, రింగ్కి ఓన్లీ సర్ఫేస్ మీద సర్కంఫరెన్స్ మీదే ఉంటుంది. ఇదంతా మాస్ ఉంటుంది డిస్క్కి, అంతే కదా? రైట్. సో ఇక్కడ ఒక నేను సెమీ సర్క్యులర్ డిస్క్ తీసుకున్నాను. ఇక్కడ సెంటర్ రైట్. ఆరిజిన్ ఎక్కడ ఉంటుంది? సో సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది అంటే ఏం చెప్తావు? కంపల్సరీ వై యాక్సిస్ మీద ఉండాలి. సో ఇక్కడ కూడా ఎక్స్ఎం ఎంత? 0నే. ఎందుకంటే ఇటువైపు ఎంత ఉందో ఇటువైపు మాస్ అలాగే ఉంది కాబట్టి, డిస్ట్రిబ్యూషన్ అలాగే ఉంది కాబట్టి వెయిటెడ్ యావరేజ్ కంపల్సరీ ఎక్స్ యాక్సిస్ దీని మీదే రావాలి, వై యాక్సిస్ మీదే రావాలి. సో ఇక్కడ కూడా నువ్వు చేయాల్సింది ఇంటిగ్రేషను వైసిఎంఏ. వైసిఎం ఇజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ వై డిఎం బై ఇంటిగ్రల్ డిఎం. గాట్ ఇట్? రైట్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఒక రింగ్ తీసుకుంటున్నాను నేను, సెమీ సర్క్యులర్ రింగ్. ఏం చేస్తున్నాను? ఒక సెమీ సర్క్యులర్ రింగ్ తీసుకుంటున్నాను ఆఫ్ మాస్ డిఎం. అది. సో ఇప్పుడు నేను డిస్క్ చేయడానికి ఏం చేశానంటే ఒక చిన్న రింగ్ తీసుకున్నాను, ఎందుకంటే రింగ్ ఆన్సర్ తెలుసు మనకి. సో ఈ రింగ్ని మనం అది ఓకేనా? ఈ రింగ్ని మనం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఇంటిగ్రేట్ చేస్తే డిస్క్ వచ్చేస్తుందిగా. సో ఈ రింగ్ని ఇదో ముక్క, ఇదో రింగ్ ఇలా తీసుకుంటే ఏమవుతుంది? డిస్క్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ రింగ్ రేడియస్ వచ్చి వై అనుకుందాం. రింగ్ రేడియస్ ఎంతమ్మా? వై. సో వై రింగ్ రేడియస్ అనుకుంటే దట్ వై వేరీస్ ఫ్రమ్ వేర్ టు వేర్? 0 to r. మరి రేడియస్ ఆఫ్ ది డిస్క్ ఎంత? r. అందుకు మరి విడ్త్ ఆఫ్ దిస్ రింగ్ ఏమంటాను? విడ్త్ ఆఫ్ దిస్ రింగ్
ఈజ్ డివై. విడ్త్ ఆఫ్ ది రింగ్ ఎంతమ్మా? డివై. సో వై రేడియస్ ఉంది రింగ్కి, వై రేడియస్ రింగ్కి ఉంది, విడ్త్ ఎంత ఉంది? డివై ఉంది. చాలా జాగ్రత్త గుర్తుపెట్టాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఇంటిగ్రేట్ చేయాలంటే ఫస్ట్ డిఎం ఎంతో తెలియాలి. సో ఈ రింగ్ మాస్ ఎంత అనుకుంటున్నాను? డిఎం. మొత్తం డిస్క్ మాస్ ఎంత? క్యాపిటల్. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ డిఎం ఏందో తెలియాలి అంటే చిన్న చేస్తాము. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవాలి. డిస్క్ మొత్తం మాస్ ఎంత? ఎం. పర్ యూనిట్ మాస్ ఎంత అంటే ఏం చెప్తావు? ఇక్కడ రాసి చూడండి. పర్ యూనిట్ ఏరియా, పర్ యూనిట్కి ఏరియాకి ఎంత మాస్ అంటే ఏం చెప్తావు? మాస్ బై ఏరియా. మాస్ బై ఏరియా. సో పర్ యూనిట్ ఏరియాకి ఎంత అంటే మాస్ బై ఏరియా అంటాం. ఇంటూ నీకు దీని ఏరియా ఎంతో తెలిసింది అనుకో, ఆ ఏరియా పెట్టి మల్టిప్లై చేస్తా. ఆ ఏరియా డిఏ అనుకో, అది అప్పుడు ఇది డిఎంని ఇస్తుంది. సో వాట్ ఈస్ ద ప్లాన్? వన్స్ అగైన్, వాట్ ఈస్ ద ప్లాన్? మాస్ బై టోటల్ ఏరియా ఇంటూ ఏరియా ఆఫ్ దిస్ డిఎం. ఏరియా ఆఫ్ దిస్ డిఎం ఇస్ డిఏ. అప్పుడు మనకి ఏమొస్తుంది? డిఎం వస్తుంది. దట్ ఈస్ ప్లాన్. రైట్. డిఎం ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎం బై వాట్ ఈస్ ద టోటల్ ఏరియా ఆఫ్ దిస్ డిస్క్ అంటే ఏమంటావు? డిస్క్ రేడియస్ ఎంత? ఆర్. సర్క్యులర్ అనుకో, పై ఆర్ స్క్వేర్. ఇదేంటి? సెమీ, కాబట్టి పై ఆర్ స్క్వేర్ బై 2. క్లియర్. నెక్స్ట్ డిఏ ఈజ్ ఏరియా ఆఫ్ దిస్ స్మాల్ పీస్, దట్ స్మాల్ రింగ్. దాని ఏరియా కావాలి. ఏరియా కావాలంటే విడ్త్ తెలుసు. విడ్త్ ఎంత? డివై. సో ఇదే రింగ్ని నువ్వు ఇలా గీసుకో. రింగ్ని ఇలా స్ట్రెచ్ చేయి. స్ట్రెచ్ చేస్తే విడ్త్ ఎంత? డివై. సో దీన్ని ఇలా స్ట్రెచ్ చేసావు. అర్థమైందా? సో మరి లెంత్ ఎంత అంటే ఏం చెప్తావు? ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంత ఉంటుంది అంటే ఏం చెప్తావు? లెంత్ ఆఫ్ ది సర్కిల్ ఫార్ములా ఏంటి? సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్, లెంత్ ఆఫ్ ది సర్కిల్ 2πr. కానీ ఇది సెమీ సర్కిలే కదా, πr మాత్రమే. పై ఇంటూ ఆర్. వాట్ ఈజ్ ఆర్ హియర్? వై. వాట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ది రింగ్? వై. సో లెంత్ ఈజ్ πy, విడ్త్ ఈజ్ dy. సో వాట్ ఈస్ ద ఏరియా? లెంత్ ఇంటూ విడ్త్, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో πy dy. సో దిస్ ఈజ్ ద డిఎం వాల్యూ. చాలా జాగ్రత్త చూడండి, చాలా బాగుంది కదా. పై క్యాన్సిల్ చేసేద్దాం. క్యాన్సిల్ చేసేస్తే డిఎం ఈజ్ ఈక్వల్స్ ఏమొస్తుంది చూడండి. డిఎం ఈజ్ ఈక్వల్స్ టు 2m/r² ఇంటూ y ఇంటూ డివై. అది. సో మనకి డిఎం వచ్చేసింది. ఓకే, అది చెరిపోయినది. ఇది మీరు గుర్తుపెట్టుకుంటారు కదా, ఇది చెరిపేస్తున్నాం. మరి డెరివేషన్ చేయాలిగా, మరి అటం వస్తుంది. సో ఇది చెరిపేస్తున్నాం. మీరు పక్కన రాసి పెట్టుకోండి, అది పాజ్ చేసి. ఓకేనా? కన్ఫ్యూజ్ అవుతారు లేకపోతే. రైట్. ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ చేయాలి. వాట్ ఈస్ దిస్ వై? వై ఈజ్ ద కోఆర్డినేట్ ఆఫ్ డివై. కోఆర్డినేట్ ఆఫ్ డిఎం యొక్క కోఆర్డినేట్. మరి డిఎం ఎక్కడ ఉంది అంటే ఏం చెప్తావు? డిఎం దీని సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర ఉంది. డిఎం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందా? లేదు, డిఎం అనేది ఒక రింగ్. అది. సో ఆ రింగ్ ఎక్కడ ఉంటుంది అంటే, డిఎం ఎక్కడ ఉంటుంది అంటే ఏం చెప్తావు? సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర ఉంటుంది. ఎవరి సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర? రింగ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర. సో దిస్ వై ఈస్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ రింగ్, స్మాల్ రింగ్. అర్థమైందా? ఆ స్మాల్ రింగ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉందో అది. అంతేగాని వై అంటే ఈవై కాదు. ఈవైకి ఐవైకి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఆ వై అంటే ఏంటి? పొజిషన్ ఆఫ్ డిఎం. మరి డిఎం పొజిషన్ ఎంత అంటే, డిఎం అనేది ఒక రింగ్, దాని పొజిషన్ ఎక్కడ ఉంటుంది? దాని సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర ఉంటుంది. సో వై ఈజ్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ స్మాల్ రింగ్. అది విషయం. సో వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ స్మాల్ రింగ్ అంటే, ఇది రింగ్, దిస్ ఈజ్ స్మాల్ రింగ్ డిఎం. అది ఎక్కడ ఉంటుంది అంటే దాని రేడియస్ ఎంత? వై. సో ఆర్ బదులు ఏమొస్తుంది? వై వస్తుంది. ఎందుకంటే దాని రేడియస్ వై కదా. అది అర్థమైందా? సో దిస్ వై ఈజ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ స్మాల్ రింగ్ అండ్ దట్ ఈస్ నథింగ్ బట్ 2y/π. సో YCM ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్. అఫ్ కోర్స్ ఈ ఇంటిగ్రల్ డిఎం ఏమవుతుంది? క్యాపిటల్ ఎం అవుతుంది. సో ఐ విల్ డైరెక్ట్లీ రైట్ దట్ యాజ్ 1/m ఇంటిగ్రల్ 0 to y వేరీస్ ఫ్రమ్ 0 to r. సో y ప్లేస్లో మనం ఏం రాసుకోవాలి? 2y/m/π రాసుకోవాలి. ఎందుకు? దట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ డిఎం. మరి డిఎం ప్లేస్లో ఏం రాసుకోవాలి? ఇది. సో 2m/r² ఇంటూ y dy. That's it. So cancel. YCM is equals to cancel, 2 2s are 4/π r² into y into y square. Integration is y cube. So y cube by 3 and it varies from 0 to r. So if you substitute all, then what do you get? 4/π r².
4 by pi r square r cube by 3. If you cancel out r's, then center of mass of the disk is 4r by 3 pi. This will be the answer. Got it? So for ring 2r by pi, for a disk 4r by 3 pi. Note chesko. So now let's find center of mass of triangular lamina. అంటే ఒక ట్రయాంగులర్ షీట్ అనమాట. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఇస్తున్నాను చూడండి జాగ్రత్తగా. అది ఈ ట్రయాంగిల్ హైట్ వచ్చేసి వచ్చి హెచ్ తీసుకుంటాను. బేస్ వచ్చి ఏ అనేది బేస్ యొక్క హైట్, ఇది ఏ అనేది బేస్ యొక్క లెంత్. నౌ ఐ వాంట్ టు ఫైండ్ వేర్ ఈస్ ద సెంటర్ ఆఫ్ మాస్. సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉందండి? దిస్ ఈజ్ బేస్, దిస్ ఈజ్ హైట్, దట్స్ ఇట్. నౌ లెట్స్ టేక్ వై యాక్సిస్. వై యాక్సిస్ తీసుకుందాం, ఓకేనా? రైట్. ఇప్పుడు వై యాక్సిస్ తీసుకుంటే మనం చెప్పచ్చు ఇటువైపు ముక్క సేమ్ ఉంది కాబట్టి సెంటర్ ఆఫ్ మాస్ అనేది వై యాక్సిస్ మీద ఉండాలి. సో ఇది ఆరిజిన్ కింద తీసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఆరిజిన్ తీసుకుందాం? ఇదన్నా తీసుకొచ్చి నేను ఇక్కడ తీసుకుంటా ఆరిజిన్, ఓకేనా? దిస్ ఈజ్ మై ఆరిజిన్, ఓకే రైట్. ఎందుకు కొంచెం క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉంటాయి, ఎందుకు అక్కడ ఇక్కడ తీసుకున్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. సో ఇక్కడ నేను ఆరిజిన్ తీసుకున్నాను. సో ఎక్స్ యాక్సిస్ మీద వై యాక్సిస్ మీదగా మనకి సెంటర్ ఆఫ్ మాస్ ఉండాలి. ఎక్స్సిఎం ఎంత? 0. ఓకే. సో వాట్ యూ హ్యావ్ టు ఇంటిగ్రేట్? వైసిఎం. వైసిఎం ఈజ్ ఈక్వల్స్ టు 1/M. డైరెక్ట్గా రాస్తున్నాను, ఇంటిగ్రల్ డిఎంని M అని రాసేస్తాను. వైడిఎం, దట్స్ ఇట్. అది చేయాలంటే ముందు డిఎం తీసుకుందాం. సో దిస్ ఈజ్ అవర్ డిఎం, ఓకేనా? ఇది మన డిఎం అని తీసుకుందాం. అది ఎంత డిస్టెన్స్లో ఉంది అంటే దీని కోఆర్డినేట్ వచ్చి వై డిస్టెన్స్. కిందకే పాజిటివ్ వై యాక్సిస్, మన ఇష్టం ఎలాగైనా తీసుకోవచ్చు. కిందకి పాజిటివ్ వై యాక్సిస్ తీసుకుంటున్నాం, ఓకేనా? సో వై అనేది దాని యొక్క డిస్టెన్స్ ఫ్రమ్ దాని పొజిషన్ ఫ్రమ్ ఆరిజిన్. అండ్ విడ్త్ వచ్చేసి డివై. విడ్త్ ఎంతమ్మా? డివై విడ్త్, రైట్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి? డిఎం మాస్ కనుక్కుందాం. డిఎం మాస్ కనుక్కోవాలి అంటే సేమ్ మాస్ బై ఏరియా ఇంటూ స్మాల్ ఏరియా. మాస్ బై టోటల్ ఏరియా ఇంటూ స్మాల్ ఏరియా. మాస్ బై ఏరియా. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్? హాఫ్ బేస్ ఇంటూ హైట్ ఇంటూ దిస్ ఏరియా. ఈ ఏరియా చూడండి, జాగ్రత్త చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకుంటాను దీన్ని, ఏది ఈ విడ్త్ని, ఈ హారిజాంటల్ లెంత్ని ఎక్స్ అనుకుంటాను. విడ్త్ ఎంత? డివై. అప్పుడు ఏరియా ఎంత అంటే ఎక్స్ ఇంటూ డివై, అంతేనా? ఏరియా ఎంత అంటే ఎక్స్ ఇంటూ డివై. కానీ ఇక్కడ ఎక్స్ అనుకోవడం వల్ల నేను ఇంకొక వేరియబుల్ని ఇంట్రడ్యూస్ చేశాను. మీరు అబ్జర్వ్ చేశారో లేదో? ఎక్స్ అనుకున్నాను వెంటనే ఈ డిఎం కిందకి వెళ్తూ ఉంటే వై మారుతుంది, అలాగే ఎక్స్ కూడా మారుతుంది. డిఎం పైకి వెళ్తున్నా కిందకి వెళ్తున్నా వై మారుతుంది, ఎక్స్ కూడా మారుతుంది. సో 2 వేరియబుల్స్ మారుతాయి. అంటే వీ వాంట్ టు కన్వర్ట్ ఎక్స్ ఇంటూ వై ఆర్ వై ఇంటూ ఎక్స్, ఏదో ఒకటి చేయాలి. సో ఆబ్వియస్లీ ఎక్స్ని వైలోకి మార్చుకోవాలి. సో వీ నీడ్ ఏ రిలేషన్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. అప్పుడే మనకు ఒకటి ఎలిమినేట్ అవుద్ది. అది మైండ్లో పెట్టుకోండి, అది మనం చేద్దాం. ముందు దీని గురించి చూద్దాం. ఈ 2ని బైక్ తీసుకెళ్ళిపోయాం అనుకోండి, 2m by ah into x dy. కానీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ బికాజ్ ఐ ఇంట్రడ్యూస్డ్ వన్ మోర్ వేరియబుల్, ఎక్స్ని ఇంట్రడ్యూస్ చేశాను. సో దాన్ని ఎలిమినేట్ చేయాలి. సో దాన్ని ఇక్కడ ఎలిమినేట్ చేద్దాం. రైట్ సైడ్ చార్జ్ చూడండి, ఎక్స్ని ఎలిమినేట్ చేయాలి. నేను ఇక్కడ యాంగిల్ థీటాని తీసుకుంటా. యాంగిల్ థీటాని తీసుకున్నాను అనుకోండి, ట్యాన్ థీటా ఎంత? x/2/y. అవునా? ఇక్కడ రాస్తున్నా చూడండి, ట్యాన్ థీటా ఎంత? x/2/y. ఇది x అయితే ఇది x/2నే కదా, x/2/y అని రాశా ట్యాన్ థీటా. అలాగే ఇది ఎంతది? a/2. a/2 ఇది ఎంతది? h. అంటే ట్యాన్ థీటాని మనం ఎలా రాసుకోవచ్చు? a/2/h అని రాసుకోవచ్చు కదా, అలా. సో దిస్ ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు a/2/h అని కూడా రాసుకోవచ్చు. లేదు నేను థీటా వాడను సార్ అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ వేసుకో. దిస్ ఈజ్ అ సిమిలర్ ట్రయాంగిల్ విత్ దిస్ వన్ కదా, సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి దిస్ సైడ్ బై దిస్ సైడ్, దట్ మీన్స్ y/h ఈజ్ ఈక్వల్స్ టు x/2/a/2. అలా వేసుకున్నా నీకు ఆ రిలేషన్ వస్తుంది. అర్థమైందా? సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి వేసుకోలేకపోతే సిమిలర్ ట్రయాంగిల్స్ అవునా, సిమిలర్ ట్రయాంగిల్స్, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్, అలాగన్నా వేసుకోవచ్చు. లేదా ట్యాన్ ఇక్కడ థీటా తీసుకుని ట్యాన్ థీటా ఆలోచించు. అర్థమైందా? ఆలోచించినా నీకు వస్తుంది. ఓకే, 2 క్యాన్సిల్ చేసేసే x ఈజ్ ఈక్వల్స్ ఏమొస్తుంది చూడండి, a/h ఇంటూ y.
సో ఎక్స్కి వైకి రిలేషన్ వచ్చింది. సో ఇందులో పెట్టేసామనుకోండి, దాని ఫార్ములా అప్పుడే పని లేదు నీకు, నువ్వు పక్కన ఉండు, దీని తర్వాత రాద్దాం. ఓకేనా? ముందు డిఎం సంగతి చూసేద్దాం. డిఎం ఈజ్ ఈక్వల్స్ టు 2m/a/h. ఎక్స్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, a/h ఇంటూ y ఇంటూ dy. ఇప్పుడు అన్ని వైల్లోకి వచ్చేసినాయిగా, అనమాట, రైట్? h క్యాన్సిల్, దెన్ యూ ఎండ్ అప్ విత్ dm is equals to 2m/h² y dy. So we got everything in y's. Now we integrate. What is integration? YCM is equals to integral y dm by capital M. So 1/m into integral y 2m/h² y dy. Y varies from 0 to h, అంతేనా? y varies from 0 to h. Height of the triangle is capital H. అది. సో YCM is equals to, చూడండి జాగ్రత్తగా, 1/m, mm క్యాన్సిల్ అయిపోయింది కదా, mm క్యాన్సిల్, 2/h², y² మీన్స్ y³/3, 0 to h. సో సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి ఏమొస్తుంది చూడండి, YCM is equals to 2h/3. ఎందుకంటే h² క్యాన్సిల్ అయిపోయి మనకి ఒక h ఉంటుంది, 2h/3 ఉంటుంది. కానీ వాట్ ఈస్ దిస్? 2h/3 ఈజ్ ఫ్రమ్ ది వెర్టెక్స్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద 2h/3 ఫ్రమ్ వెర్టెక్స్ ఆఫ్ ట్రయాంగిల్. అదేనా? పైన వెర్టెక్స్ నుంచి, అలా కాకుండా బేస్ నుంచి కావాలి, కింద నుంచి కావాలి. పైనుంచి 2h/3 అయితే కింద నుంచి ఎంత? h/3. సో ఇక్కడ రాసింది చూడండి, చాలాసార్లు బేస్ నుంచి అడుగుతాడు, కాదు క్యాలిక్యులేషన్ ఈజీ ఉంటుందని నేను పైన తీసుకున్నాను అంతే. సో సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ట్రయాంగులర్ లామినా ఈజ్ h/3 ఫ్రమ్ బేస్ ఆఫ్ ట్రయాంగిల్. అదైనా h/3 ఫ్రమ్ ది బేస్, ఫ్రమ్ ది వెర్టెక్స్ టు h/3. నైస్ ఇంటిగ్రేషన్ చేయండి. హెమీస్ఫెరికల్ షెల్. ఇప్పుడు ఒక స్ఫెరికల్ షెల్ ఉందనుకోండి, సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంది అంటే సెంటర్లో ఉందంట, దట్ ఈజ్ ఈజీ బై సిమెట్రీ. బట్ హెమీస్ఫెరికల్ షెల్ అంట. హెమీస్ఫెరికల్ షెల్ అంటే చూడండి, జాగ్రత్త చూడండి, సగమే షెల్. ఇది అదైనా ఒక హెమీస్ఫెరికల్ షెల్ ఉంది, అంటే రింగ్ అయిపోయింది, డిస్క్ అయిపోయింది, హెమీస్ఫెరికల్ షెల్ తీసుకుంది. అంటే బోర్లించిన డిషెస్ మీద బోర్లు ఇస్తారు కదా, దాన్ని ఏమంటారు, మూత. అదేంది, ఒక డెక్కన పెడతాం కదా మూత, అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీనికి మనం సెంటర్ ఆఫ్ మాస్ కనుక్కోవాలి. సో దీన్ని చూడగానే మనం ఎలిమెంట్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది అర్థం అవుతుంది. చూడండి, మళ్ళీ అగైన్ వి టేక్ y యాక్సిస్, అగైన్ బై సిమెట్రీ, XCM ఈజ్ 0. ఇటువైపు ఒకటేమో ఈ డయాగ్రామ్లో అలా కనిపించట్లేదు కానీ అంతే. ఓకేనా? సిమెట్రిక్గా ఉంటుంది. సో బై సిమెట్రీ ఇటువైపు ఒకలాగే ఉంటుంది కాబట్టి ఇటువైపు y యాక్సిస్ మీద మనకి సెంటర్ ఆఫ్ మాస్ వస్తుంది. సో XCM 0. సో మనం చేయాల్సిన ఇంటిగ్రేషన్ ఏంటి? YCM ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ y dm బై క్యాపిటల్, అది చేయాలి. సో టోటల్ మాస్ ఈజ్ క్యాపిటల్, దట్స్ ఫైన్. ఇప్పుడు ఏం తీసుకోవాలి? రింగ్ తీసుకోవాలి, డిస్క్ తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అంటే రింగే తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఒక చిన్న రింగ్ తీసుకుంటాను, స్మాల్ రింగ్, ఈ విధంగా. అవుచ్, ఒక స్మాల్ రింగ్ తీసుకుంటున్నాను. ఓకేనా? అది ఇలా ఒక స్మాల్ రింగ్ తీసుకుంటున్నాను. అది ఇప్పుడు ఆ స్మాల్ రింగ్ని కింద నుంచి పై దాకా ఇంటిగ్రేట్ చేస్తే తెలిసిపోతుంది మనకి. సో ఇక్కడ ఆరిజిన్ తీసుకుందాము, దీని రేడియస్ ఎంత? క్యాపిటల్ R. ఈ రింగ్ని మనం కింద నుంచి పై దాకా ఇంటిగ్రేట్ చేస్తే, అంటే 0 నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ దీని సెంటర్ వచ్చేసి మనకి y హైట్లో ఉంది అనుకోండి. దీని సెంటర్, ఈ రింగ్ సెంటర్ వచ్చేసి ఎంత ఉంది? y హైట్లో ఉంది. ఆ y అనేది 0 నుంచి క్యాపిటల్ R దాకా మారుతుంది, 0 నుంచి క్యాపిటల్ R దాకా మారుతుంది. సో దీన్ని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనం ఇంటిగ్రేట్ చేస్తే మొత్తం హెమిస్ఫియర్ వచ్చేస్తుంది. మరి ఈ రింగ్కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? రింగ్కి సెంటర్ ఆఫ్ మాస్ సెంటర్లోనే ఉంటుంది. ఆ రింగ్కి సెంటర్ ఆఫ్ మాస్ y దగ్గరే ఉంటుంది. సో మళ్ళీ అది ఎక్కడో ఉండదు, y దగ్గరే ఉంటుంది. సో ఈ వైని మనం 0 నుంచి R దాకా ఇంటిగ్రేట్ చేస్తే మొత్తం హెమిస్ఫియర్ వచ్చేస్తుంది. అర్థమైందా? అది. ఇప్పుడు దీని పొజిషన్ ఏంటి? దీని పొజిషన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 5 యాంగిల్లో ఉంది. ఎంత యాంగిల్లో ఉందమ్మా?
5 యాంగిల్ చేస్తుంది, ఎక్స్ యాక్సిస్ని 5 యాంగిల్ చేస్తుంది. సో ఆ 5 ఎక్కడి నుంచి ఎక్కడికి మారుతుంది అంటే ఏం చెప్తాం? ఇక్కడ రింగ్ ఉందనుకోండి, కింద అన్నిటికన్నా కింద రింగ్ 5 0, అన్నిటికన్నా పై రింగ్ 90 degrees. సో 5 వేరీస్ ఫ్రమ్ 0 to 90. మరి విత్ ఎంత అంటే విత్ ఈజ్ D5. ఇది యాంగిల్ ఎంతమ్మా? D5. అది ఓకేనా? సో రేడియస్ ఆఫ్ దిస్ స్మాల్ రింగ్, రేడియస్ ఆఫ్ స్మాల్ రింగ్ ఈజ్, ఇది చెప్పేస్తున్నానే, స్మాల్ ఆర్ అని తీసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ చాలా వేరియబుల్స్ ఉన్నాయి. 5 ఈజ్ ఎ వేరియబుల్, y ఈజ్ ఎ వేరియబుల్, r ఈజ్ ఎ వేరియబుల్. అర్థమైందా? ఈ రింగ్ కింద ఉందనుకోండి, బాగా కింద ఉందనుకోండి, స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్ అవుతుంది, y 0 అవుతుంది, 5 0 అవుతుంది. బాగా పైన ఉందనుకోండి, స్మాల్ ఆర్ 0 అవుతుంది, y క్యాపిటల్ ఆర్ అవుతుంది, 5 90 degrees అవుతుంది. సో 5 వేరీస్ ఫ్రమ్ 0 to 90. సో y స్మాల్ ఆర్ 5 3 వేరియబుల్స్ ఉన్నాయి. అన్నీ నాకు వద్దు, అన్నీ ఒకటి వేరియబుల్లోనే కావాలి. సో ఐ కన్వర్ట్ y into 5, r into 5, అన్నీ కూడా 5లోకి మార్చేస్తా. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి 5 యాంగిల్ తీసుకోవచ్చు, అవునా? ఇది 5 అయితే అది కూడా 5. వెంటనే మనం sin 5 అప్లై చేయొచ్చు. sin 5 ఈజ్ ఈక్వల్స్ ఆపోజిట్ ఏంటి? y బై హైపోటెన్యూస్ ఏంటి? హైపోటెన్యూస్ ఇస్ r. ఈ లెంత్ ఎంతమ్మా? r. సో స్మాల్ ఆర్ స్మాల్ y క్యాపిటల్ r, ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం. సో ఫ్రమ్ దిస్ y ఈజ్ ఈక్వల్స్ ఏమొచ్చింది? r sin 5. సో సిమిలర్గా మనం cos 5 కూడా అప్లై చేస్తే అదే వస్తుంది. సో స్మాల్ r ఈజ్ ఈక్వల్స్ టు r cos 5. మళ్ళీ ఏం సపరేట్గా రాయట్లేదు. అది సో y 5లో వచ్చేసింది, స్మాల్ r కూడా 5లో వచ్చేసింది. సో నో ప్రాబ్లం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే డిఎం కనుక్కోవడం. సో డిఎం ఈ పక్కన పెడదాం. డిఎం కావాలి మనకి, సరిపోదు, ఇక్కడే చేస్తాడు చూడండి. డిఎం ఈజ్ ఈక్వల్స్ టు, అగైన్ డిఎం ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ M బై టోటల్ ఏరియా ఇంటూ స్మాల్ ఏరియా. సో M బై ఏరియా. మరి ఏరియా అంటే ఏరియా ఆఫ్ ది హెమిస్ఫియర్. టోటల్ స్ఫియర్ ఉంటే వాట్ ఈస్ ద ఏరియా? 4πr². సర్ఫేస్ ఏరియా ఎంత? 4πr². మరి హెమిస్ఫియర్కి ఎంత? సగం, అంటే 2πr². సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు M బై 2πr². ఫైన్ ఎనఫ్. దెన్ ఏరియా ఆఫ్ ది స్మాల్ రింగ్, డిఏ అంటే ఏంటి? స్మాల్ రింగ్ ఏరియా, రైట్? స్మాల్ రింగ్ ఏరియా, రింగ్ లెంత్ ఎంత? వాట్ ఈస్ ద రేడియస్? r. దెన్ రింగ్ లెంత్ ఎంత అంటే 2πr. సో రింగ్ లెంత్ ఈస్ 2πr. లెంత్ ఇంటూ విడ్త్. మనం అదే కదా చేసాం, మనం ఇందాక మనకి గుర్తుండాలి మీకు. ఎందులో చేసాం బా? ఇందాక లాగే చేసాం కదా, ఎందులో డిస్క్లో చేసాం కదా. సో అలాగే ఇక్కడ కూడా 2πr అనేది లెంత్ ఆఫ్ ది రింగ్ అవుతుంది. వాట్ ఈస్ ద విడ్త్ ఆఫ్ ది రింగ్? ఇక్కడ చాలా జాగ్రత్త. విడ్త్ ఆఫ్ ది రింగ్ అంటే ఇది చూడండి, ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇది రింగ్, రైట్? వాట్ ఈస్ ద విడ్త్ యాంగిల్? D5. వాట్ ఈస్ ద రేడియస్ హియర్? r. నీకేం కావాలి? ఇది కావాలి. ఆర్క్ లెంత్ ఫార్ములా. వాట్ ఈస్ ఆర్క్ లెంత్ ఫార్ములా? రేడియస్ ఇంటూ యాంగిల్, rd5. ఆర్క్ లెంత్ ఫార్ములా గుర్తుంది కదా? ఆర్క్ లెంత్ ఫార్ములా ఏంటి? రేడియస్ ఇంటూ యాంగిల్ d5. దట్ ఈస్ వాట్ ఆర్క్ లెంత్ ఫార్ములా ఇస్. సో ది లెంత్ హియర్ ఈజ్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లెంత్ ఏమవుతుంది అంటే దిస్ లెంత్ ఈజ్ rd5. సో ఆ లెంత్ అక్కడ పెడతాం, rd5 అంతే. 2π క్యాన్సిల్ చేసేస్తే డిఎం ఎంత వచ్చింది చూడండి. డిఎం ఈజ్ ఈక్వల్స్ టు M బై r కూడా క్యాన్సిల్ అయిపోయింది, 2π క్యాన్సిల్ అయిపోయింది. సో M బై r ఇంటూ rd5, అంతేనా? r క్యాన్సిల్ అయిపోయింది, రైట్? M బై r ఇంటూ rd5. కానీ r అంటే ఏంటి? r cos 5 అది పెట్టచ్చు. సో అది పెట్టేసాం అనుకోండి, M బై r ఇంటూ r cos 5. r క్యాన్సిల్ అయిపోతుంది, అర్థంలే. r cos 5 d5. r క్యాన్సిల్ చేసేస్తాం అనుకో, చేసేస్తే డిఎం ఫైనల్గా ఎంత వచ్చింది చూడండి, M cos 5 d5. దిస్ ఈజ్ డిఎం. ఇక అన్నీ మనకి చేతిలో ఉన్నట్టే, ఐదులన్నీ చేతిలో ఉన్నాయి, ఇంకేం కావాలి? టక్మని చేసేద్దాం, టక్మని మనం ఇంటిగ్రేషన్ చేసేద్దాం. సో YCM ఈజ్ ఈక్వల్స్ టు ఈ 1/m ఇంటూ ఇంటిగ్రల్ ydm, బేసిక్ ఫార్ములా 1/m ఇంటూ y. బట్ ఇన్ ప్లేస్ ఆఫ్ y వాట్ యూ హ్యావ్ టు టేక్? r sin 5. సో r sin 5, చూడండి జాగ్రత్తగా, 5 వేరీస్ ఫ్రమ్ 0 to π/2, 0 to 90. 5 కదా ఇక్కడ అంతా కదా, మనం మార్చేసేది అంత 0 to 5/2. ఓకే, r sin 5. మరి డిఎం బదులు ఏం పెట్టుకోవాలి? M cos 5 d5. సో M cos 5 d5, రైట్? సో MM క్యాన్సిల్ చేసేద్దాం. MM క్యాన్సిల్ చేస్తే చూడండి, YCM ఈజ్ ఈక్వల్స్ టు r బయటకు వచ్చేస్తుంది. r బయటకు వచ్చేస్తే నీకు ఏముంటుంది? ఇంకా ఇంటిగ్రల్ 0 to π/2
sin phi cos phi d phi, రైట్. మరి sin phi cos phi అంటే sin theta cos theta, sin 2 theta by 2, అది ఇక్కడ వేస్తాం, sin 2 theta by 2. సో YCM is equals to R into integral 0 to pi by 2 sin 2 theta by 2 into d phi. ఓకేనా? సో 2 theta బయటికి తీసుకొచ్చేద్దాం, సారీ 2 బయటికి తీసుకొచ్చేద్దాం. మనం ఏమవుతుంది, is equals to R by 2, ఈ 2 బయటకు వచ్చేస్తుంది R by 2, cos theta ఇంటిగ్రేషన్ మైనస్ cos theta, సో మైనస్ cos 2 theta, ఎందుకంటే ఇక్కడ theta లేదు 2 theta ఉంది, సో బై 2 చేయాలి, రైట్. 0 to pi by 2. సో మైనస్ బయటికి లాగేసాం అనుకోండి, YCM is equals to మైనస్ బయటికి రాసేస్తే మైనస్ బై 2 2 jar 4, మైనస్ కూడా బయటికి రాగేసాం, 2 2 jar 4. ఓకే, పై బై 2 పెట్టు, పై బై 2 పెడితే వస్తుంది cos పై, cos పై ఎంత -1 మైనస్ cos 0 0, సో సారీ cos 0 1, cos 0 1. సో యూ గెట్ -2 minus minus plus 2లో 4 2 times, so you get R by 2. Very simple equation, simple answer, R by 2. So what is the center of mass? Where is the center of mass of hemispherical shell? R by 2 from the center నుంచి R by 2 height లో ఉంటుంది. Easy answer, but if you know the derivation, it gives you a nice feeling. నోట్ చేసుకోండి. మనం ఇప్పుడు సాలిడ్ హెమిస్ఫియర్ చేద్దాం. సాలిడ్ హెమిస్ఫియర్ గురించి చేద్దాం. చూడండి, రైట్, ఈజీ. ఇప్పుడు మనకి బోలెన్ చేసేసాం కాబట్టి ఈజీ అయిపోద్ది. చూడండి, దిస్ ఈజ్ హాలో హెమిస్ఫియర్. ఇది షెల్ కాదు, స్ఫియర్. అంటే మొత్తం లోపలంతా కూడా మాస్ ఉంటుంది, మొత్తం మాస్ ఉంటుంది అది. సో దిస్ టోటల్ మాస్ ఇస్ క్యాపిటల్ M అగైన్, అండ్ టేక్ y యాక్సిస్ తీసుకుంటే ఇది సెంటర్ ఆరిజిన్ కింద తీసుకుందాం సెంటర్ని. అప్పుడు XCM ఎంత 0, బై సిమెట్రీ XCM 0. యూ నీడ్ టు ఫైండ్ వాట్ ఈస్ YCM. దట్స్ ఇట్. YCM కనుక్కోవాలి, చాలా ఈజీ. చూడండి, ఇప్పుడు మరి మనం DM ఏ షేప్లో తీసుకోవాలి? హాలో షెల్ షేప్లో తీసుకున్నాం. హాలో షెల్, రైట్, అది తీసుకున్నాం. హెమీ షెల్ ఇందాక చేసినట్టే. సో ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను? షెల్ తీసుకుంటున్నాను, హెమీ షెల్. అది తీసుకున్నాం. దాని మాస్ ఎంత? DM. ఇది రింగ్ కాదు, షెల్లో. అర్థమైందా? ఇదేమి డిస్క్ కాదు, స్ఫియరు. సో అది డిఫరెన్స్. ఇది స్ఫియరు, ఇది షెల్. ఓకే, ఇది ఎంత హైట్లో తీసుకుంటున్నాను? Y హైట్. ఎంత విడ్త్ తీసుకుంటున్నాను? DY. డిస్క్ చేసినట్టే. ఓకేనా? మనం DM కనుక్కోవాలి, రైట్. DM ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ మాస్ బై, కాకపోతే ఇక్కడ స్ఫియర్స్ కాబట్టి ఏరియా కదా, ఇక్కడ ఏం తీసుకోవాలి? వాల్యూమ్ తీసుకోవాలి. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఇంటూ స్మాల్ వాల్యూమ్. మాస్ బై వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్? అంటే ఫుల్ స్ఫియర్ అయితే 4/3 πr క్యూబ్, హెమిస్ఫియర్ అయితే 2/3 πr క్యూబ్. మరి హెమీ షెల్ది, ఈ షెల్ది ఎంత అంటే ఏరియా ఇంటూ విడ్త్. వాట్ ఈస్ ద ఏరియా? 2πy². ఎందుకు? y is the radius into width. What is the width? dy. That's it. So this is area into width gives you volume. అది. సో క్యాన్సిల్ చేసాం అనుకోండి, ఏమొస్తుంది చూడండి? DM value is equals to 2π cancel, 3m/r³ into y² dy. That is DM value. So we want YCM. So YCM is equals to integral 1/m integral y dy. What is this dy? So y dm. What is that y? Y is the position of DM. మరి DM ఎక్కడ ఉంది అంటే అది షెల్. అది షెల్కి ఒక షెల్ ఉందనుకోండి, షెల్కి రేడియస్ y ఉంది. ఎక్కడుంది అంటే YCM ఎక్కడుంది అంటే చెప్తావు y/2, r/2 కదా. ఒక షెల్ R ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మనం చేసాం R ఉంది. వేర్ ఇస్ ద సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటో r/2 అంటావు. కానీ ఇక్కడ షెల్కి ఎంత ఉంది? y ఉంది. కాబట్టి ఇక్కడ ఎంత ఉంటుంది? y/2 ఉంటుంది. సో దిస్ y ఈజ్ నాట్ యాక్చువల్లీ y, దట్ y ఈజ్ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ షెల్. అదైనా మనం ఎందుకంటే ఇక్కడ షెల్ తీసుకున్నాం కాబట్టి DMది. సో అది అక్కడ పెట్టేస్తే YCM ఈజ్ ఈక్వల్స్ టు 1/m ఇంటూ ఇంటిగ్రల్ షెల్ ఈజ్ y/2 అండ్ DM ఈజ్ 3m/r³ into y² dy. So 1/mm cancel, you get a 3/2 out, and here y³ integration, you get r³ out,
y cube integration y power 4 by 4 and varies from y varies from 0 to r ఇక్కడ ఎందుకులే ఇక్కడ రాద్దాం 0 to r. So what do you get? 3r by r cube r power 4 లో r times పోతే 2 4s are 8. So what is the center of mass of a solid sphere? 3r by 8 solid hemisphere. Hollow shell r by 2. Disk అయితే 4r by 3 pi. ring 2r by pi. ఇవన్నీ కూడా మనం డిరైవ్ చేసి నోట్ చేసుకోం. సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ హాలో కోన్ చూడండి, అది చేయాలి, జాగ్రత్త చూద్దాం. ఓకేనా? సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ హాలో కోన్. సో నేను ఒక కోన్ తీసుకుంటున్నాను. అది ఓకేనా? రైట్. ఈ కోన్లో మరి ఇప్పుడు స్మాల్ ఎలిమెంట్ ఏం తీసుకోవాలి? ఆబ్వియస్లీ వై యాక్సిస్. ఓకే, సో దిస్ ఈజ్ లెట్ మీ టేక్ ది వెర్టెక్స్. ఐ లైక్ టు టేక్ వెర్టెక్స్ యాజ్ ఆరిజిన్. ఎందుకో నాకు అలా ఇష్టం, అలా తీసుకుందాం. ఓకేనా? రైట్. సో వెర్టెక్స్ తీసుకున్నాము. ఇప్పుడు ఒక స్మాల్ ఎలిమెంట్ తీసుకుందాం. ఇది హాలో అమ్మ. హాలో అంటే మనకి ఏమొస్తుంది? రింగ్ వస్తుంది. హాలో అంటే రింగ్ వస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ ఎ రింగ్. ఈ రింగ్ యొక్క రేడియస్ని స్మాల్ ఆర్ అని తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను? స్మాల్ ఆర్ అని తీసుకుంటున్నాను. లెంత్ ఆఫ్ దిస్ ఇంక్లినేషన్ ఈజ్ ఎల్. లెంత్ ఆఫ్ ది ఇంక్లినేషన్ ఎల్. అండ్ హైట్ ఆఫ్ ది కోన్ ఈజ్ క్యాపిటల్ హెచ్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న హైట్ ఎంత? క్యాపిటల్ హెచ్. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ ఎంత? ఎల్. మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ వచ్చేసి ఎక్స్ అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్న లెంత్ వచ్చి వై అనుకుంటున్నాను. అంటే ద డెప్త్ ఆఫ్ దిస్ రింగ్ ఎలిమెంట్. ఓకేనా? దట్ ఈస్ వై అండ్ రేడియస్ ఈస్ ఆర్. నెక్స్ట్ ఈ విడ్త్ వచ్చేసి డిఎక్స్. అది. సో చాలా వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ, చాలా వేరియబుల్స్ చూడండి. ఈ రింగ్ అనేది కింద తీసుకొచ్చామనుకో, స్మాల్ ఆర్ మారుతుంది, వై మారుతుంది, ఎక్స్ కూడా మారుతుంది. సో ఎక్స్ వై ఆర్. సో వాట్ యూ హ్యావ్ టు డూ? యూ హ్యావ్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్ ఇంటూ వన్ వేరియబుల్. ఒక్క వేరియబుల్లోకి తీసుకురావాలి. సో నేను ఏం చేస్తున్నా? వైని ఎక్స్లోకి రాస్తాను, ఆర్ని కూడా ఎక్స్లోకి రాస్తాను, అన్నీ ఎక్స్లోకి రాస్తాను. ఎలా రాస్తాను చూడండి జాగ్రత్తగా. ఓకేనా? ఫస్ట్ అవి రాసేసుకుందాం, తర్వాత మాస్లు వాటి గురించి మాట్లాడదాం. ఓకేనా? ఫస్ట్ అవి రాసేసుకుందాం. ఇక్కడ రాస్తే చూడండి. ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఈ ట్రయాంగిల్ తీసుకో. వైఆర్ ఇదెంత? ఇది ఎక్స్. ఇటు రాసేనా? రేడియస్ ఇటు రాస్తా చూడండి. ఇటు రాసిన వాళ్ళు రైట్, కాకపోతే ఇక్కడ ఉంటుందని. ఎక్స్ వైఆర్ ఈ ట్రయాంగిల్ ఒకటి. ఈ ట్రయాంగిల్ ఏంటి? హెచ్. లెట్ us టేక్ ది రేడియస్ ఈజ్ క్యాపిటల్ ఆర్. ఓకే, రేడియస్ ఆఫ్ ది కోన్ ఈజ్ క్యాపిటల్ ఆర్. హెచ్ ఇది. ఓకేనా? ఇదేమో ఆర్, ఇదెంతది? ఎల్. సో హెచ్ ఆర్ ఎల్. ఇప్పుడు ఈ రెండు మరి సిమిలర్ ట్రయాంగిల్స్ కదా, సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి ఎక్స్ బై వై ఈజ్ ఈక్వల్స్ టు ఇదెంత? ఎల్. ఎల్ బై ఇదెంత? హెచ్. సో వై ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది చూడండి? ఎక్స్ హెచ్ బై ఎల్. అయిపోయింది ఒకటి, సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి. నెక్స్ట్ ఎక్స్ బై ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ బై దిస్. ఈ లెంత్ ఎంత? ఎల్. అవునా? ఎల్ బై ఇదెంతది? ఆర్. సో ఎల్ బై ఆర్. సో స్మాల్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆర్ బై ఎల్. సో మనకి వైఆర్లో వచ్చేసింది, ఆర్ కూడా ఆర్లో వచ్చేసింది. నో ప్రాబ్లం. అంటే స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్లో వచ్చింది. ఇప్పుడు మనకి మాస్ రాయాలి, డిఎం. సో ఇప్పుడు మనం రాయాల్సింది డిఎం. డిఎం అంటే ఏంటి? మాస్ బై టోటల్ మాస్ బై ఏరియా ఇంటూ స్మాల్ ఏరియా. ఓకే, టోటల్ మాస్ బై ఏరియా ఆఫ్ ది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హాలో కోన్. అంటే ఏం చెప్తావు? పై ఆర్ఎల్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ పై ఆర్ఎల్ ఇంటూ పై ఈజ్ ఆర్ ఈజ్ రేడియస్ ఆఫ్ ది కోన్, ఎల్ ఈజ్ లెంత్ ఆఫ్ ది కోన్. రైట్. ఏరియా. వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ వన్? అంటే లెంత్. లెంత్ ఎంత? స్మాల్ ఆర్ ఈజ్ ద రేడియస్ కాబట్టి లెంత్ ఎంత అంటే 2πr ఇంటూ విడ్త్. విడ్త్ ఈజ్ డిఎక్స్. Length into width is area. That's it. So dm is equals to m by pi r l 2 pi small r బదులు ఏం రాసుకోవచ్చు? xr by l into dx. సో అన్ని క్యాన్సిల్ చేసేసుకున్నాం అనుకోండి. ఏమొస్తుంది చూడండి? dm is equals to pi pi cancel, rr cancel, capital M 2 capital M by l square into x dx. We got dm.
సో వీ నీడ్ టు ఇంటిగ్రేట్, రైట్? ఇది నోట్ చేసుకొని ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఈ వాల్యూస్ మనకు వచ్చినాయి. y ఈజ్ ఈక్వల్స్ టు దిస్ థింగ్, dm ఈజ్ ఈక్వల్స్ టు ఇది వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంటిగ్రేషన్. సో వాట్ ఈస్ ఇంటిగ్రేషన్? y ఈజ్ ఈక్వల్స్ టు ycm ఈజ్ ఈక్వల్స్ టు 1/M ఇంటిగ్రల్ y dm. Let's substitute all the values. ycm is equals to 1/M into integral y వాల్యూ బదులు ఏం చేస్తాం? xh/l అలాగే dm బదులు దిస్ థింగ్ 2m/l² x dx. ఓకే, సో mm cancel, then what do you get? ycm is equals to x varies from where to where? 0 to l. So h/l³ ఇంటూ ఎక్స్ 2 ఒకటి ఉంది కదా, 2 బయటకు వస్తుంది. x² ఇంటిగ్రేషన్ x³/3 and you put 0 to l. So ycm is equals to 2h/3 from vertex. కానీ ఫ్రమ్ బేస్ అయితే పైనుంచి 2h/3, కింద నుంచి h/3. సో h/3 ఫ్రమ్ base. So mostly this is important. h/3 from the base, no doubt.